హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. రీసెంట్గా నేను నా ఫ్రెండ్ అయితే లంచ్కి వెళ్దాం అనుకున్నాం. సో మేమైతే కేజీఎఫ్కి వెళ్దాం అనుకున్నాం. కేజీఎఫ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మూవీ, బట్ అది కాదు, ఇది కృష్ణ గోదావరి ఫ్లేవర్స్. కేజీఎఫ్ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్. ఈ రెస్టారెంట్ అయితే మియాపూర్ మదీనగూడలో ఉన్న విజేత కాంప్లెక్స్ పైన ఉంది. రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే విలేజ్ థీమ్ ఉంటుంది. వింటేజ్ ల్యాంప్, పెయింటెడ్ పాట్స్, బావి అండ్ విలేజ్ సినారియో అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఒక అబ్బాయి చేపలు పడుతున్నట్టు, పొలంలో వర్క్ చేస్తున్నట్టు అండ్ ఆల్సో ఎడ్లు బండి అలా థీమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి డైనింగ్. యాంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా బాగుంది. ఇక్కడైతే వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు నేనైతే వెజ్ థాలీ అయితే ట్రై చేయలేదు. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ వచ్చేసి వెజిటేరియన్ అండ్ తనకి కంపెనీగా ఉంటుంది అనేసి వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేశాము. వెజ్ థాలీలో అయితే బొబ్బట్టు, సేమియా, 4 టైప్స్ ఆఫ్ పికిల్స్, రోటీ, రాగి ముద్ద, పులిహోర, లేడీస్ ఫింగర్ ఫ్రై, గోబీ, ఆలూ ఫ్రై, ఒక రోటి పచ్చడి, పప్పు, సాంబార్, రసం, బీన్స్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, పాపడ్స్, వైట్ రైస్, కర్డ్ అండ్ పెరుగు తాలింపు, నెయ్యి. ఎవ్రీడే డిఫరెంట్ మెనూ ఉంటుంది. అలా మా ఫ్రెండ్ నేను అయితే మాట్లాడుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేసాము. అకార్డింగ్ టు మై టేస్ట్ నాకైతే వెజ్ థాలీలో స్పైస్ కొంచెం తక్కువ ఉంది అనిపించింది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెజిటేరియన్ ఫుడ్డీస్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి కేజీఎఫ్ వెజ్ థాలీ అయితే సజెస్ట్ చేయండి. అకార్డింగ్ టు వెజ్ థాలీ నేనైతే 4.5 రేటింగ్ ఇస్తాను. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్. మీరు ఈ వీకెండ్కి రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ట్రై ఇన్ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్. టేస్ట్ వైజ్ ఫుడ్ అయితే బాగుంది. యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో మన దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్లో ఈ కృష్ణ గోదావరి ఫ్లేవర్స్ అయితే చాలా బెస్ట్ రేటింగ్ ఉన్న రెస్టారెంట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కృష్ణ గోదావరి ఫ్లేవర్స్ రెస్టారెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి. వెజ్ థాలీ చూడగానే లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్. బట్ మా ఫ్రెండ్ అయితే నాతో ఛాలెంజ్ చేసింది, నేను ఇది ఎలా అయినా కంప్లీట్ చేస్తాను అని. బట్ షీ డిడ్ంట్ ఏబుల్ టు కంప్లీట్ దట్ థాలీ. మీకు హాస్టల్ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళతో కలిసి మీరు ఈ కేజీఎఫ్ రెస్టారెంట్కి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఈచ్ వెజ్ థాలీ కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ పడింది. మేమైతే 2 వెజ్ థాలీస్ తీసుకున్నాము. 25 రూపీస్ వాటర్ బాటిల్ అండ్ జిఎస్టీ. టోటల్ బిల్ వచ్చేసి 908 రూపీస్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.